మిత్రులారా, ఈ ప్రపంచాన్ని గెలవాలంటే ఈ 7 చోట్ల మౌనంగా ఉండవలసి వస్తుంది. ఖచ్చితంగా ఈ 7 చోట్ల మౌనం పాటిస్తే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అలాగే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. ఈ 7 చోట్ల ఎందుకు మౌనంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల మాట్లాడి, కొన్ని చోట్ల మౌనంగా ఉండడం వల్ల మీ గౌరవం రెట్టింపు అవుతుంది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ కుక్కలా వాగితే ఎవ్వరూ విలువ ఇవ్వరు. పైగా మిమ్మల్ని చవట కింద జమ కడుతుంది ఈ లోకం. కాబట్టి తక్కువగా మాట్లాడు, ఎక్కువ గౌరవం పొందు. ఒకటవది, పొరుగురికి బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతం కొత్త, అక్కడి ప్రజలు కొత్త. అంతేకాకుండా బంధువులు నీ తోబుట్టువులు కారు. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా మెలగాలి. అవసరాన్ని బట్టి మాట్లాడాలి. అప్పుడే మీకు గౌరవం ఇస్తారు. రెండవది, మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి మీ మాటలను విని సమాధానం ఇస్తే మిమ్మల్ని గౌరవిస్తున్నట్టు. అలా కాకుండా మీ మాటలను అస్సలు వినకుండా సంబంధం లేని విషయాలను తను మీతో మాట్లాడుతున్నాడు అంటే మీ మాటకు అక్కడ అస్సలు విలువ లేదని అర్థం. ఆ సమయంలో మీరు మౌనంగా ఉండడం ఉత్తమం. మూడవది, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నీకన్నా పై స్థాయిలో ఉన్నవారు నిన్ను ఏదైనా మాట అంటే దాన్ని మౌనంగా స్వీకరించు. అంతేకాని పౌరుషానికి పోయి వారితో వాదన పెట్టుకుంటే నీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మౌనం అన్నిటికీ పరిష్కారం చూపుతుంది. నాలుగవది, ప్రాణ స్నేహితునికి నీకు ఏదైనా గొడవ జరిగినప్పుడు వాదనలు పెంచుకోకుండా కాస్త మీరే మౌనంగా ఉండండి. ఇద్దరు పోట్లాడుకుంటే అక్కడ మిగిలేది శత్రుత్వం మాత్రమే. ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారకూడదంటే కాస్త మీరే మౌనం పాటిస్తే అన్నీ సర్దుకుపోతాయి. ఐదవది, ఏదైనా విషయం పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని సగం సగం తెలుసుకొని మాట్లాడితే మీకు విషయ పరిజ్ఞానం లేదని అనుకుంటారు. నిన్ను మూర్ఖుడి కింద జమ కడతారు. కాబట్టి ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోండి. అప్పుడే దాని గురించి చర్చించండి. ఆరవది, ఇతరుల గురించి తప్పుగా చెడుగా మాట్లాడే వారికి దూరంగా ఉండండి. ఒకవేళ వారు మీతో మాట్లాడినా ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా వినండి. 1-2 సార్లు చెప్పి వాళ్ళే మీతో చెప్పడం మానేస్తారు. ఇతరుల గురించి మీతో చెడుగా చెప్పినప్పుడు వేరే వాళ్ళతో నీ గురించి కూడా చెడుగా చెప్పే ప్రమాదం ఉంది. కావున వారి దగ్గర మౌనంగా ఉండడం మంచిది. ఏడవది, నువ్వు ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్న క్రమంలో ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. వాటిని నీ లక్ష్యానికి పునాదిగా వాడుకో. అంతేకాని అవమానాలు, అడ్డంకులకు లొంగిపోయి నీ లక్ష్యాన్ని పాడు చేసుకోకు. ఏదో ఒకరోజు నీ విజయాన్ని చూసి మూర్ఛపోతారు. కాబట్టి కొన్ని రోజులు ఏం జరిగినా మౌనంగా ఉండండి. ఇదే ఉత్తముల సరైన లక్షణం. మిత్రులారా, ఈ 7 చోట్ల మౌనంగా ఉండి మీ గౌరవాన్ని కాపాడుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.